కుబేరుడు సర్వ సంపదలకు అధిపతి ఎలా అయ్యాడో తెలుసా? కుబేరుడు తన గత జన్మలో గుణనిధి అనే బ్రాహ్మణ కుమారుడిగా జన్మించాడు. గుణనిధి తన బాల్యం నుండే మద్యం, జూదం వంటి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. గుణనిధికి తన తండ్రి ఎంత మంచిగా చెప్పినా తన మాట వినకపోవడంతో అతన్ని ఇంటి నుంచి గెంటేస్తాడు. అప్పుడు గుణనిధి ఒక దొంగగా మారి ఒక దొంగల ముఠాతో పాటు చేరిపోతాడు. అలా దొంగతనాలు చేసిన గుణనిధికి ఒకరోజు శివాలయంలోకి బంగారాన్ని దొంగలించడం కోసం వెళ్తాడు. కానీ ఆ రాత్రి శివరాత్రి రోజు జాగరణ జరుగుతూ ఉంటుంది. అప్పటికే గుణనిధి గత 3 రోజులుగా ఎలాంటి ఆహారాన్ని తీసుకొని ఉండడు. శివరాత్రి జాగరణ ముగిసేంత వరకు ఉపవాసంతో అదే గుడిలో వేచి చూస్తాడు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత గుణనిధికి ఒక దీపం ఆరిపోతూ కనిపిస్తుంది. ఆ దీపం దగ్గరికి వెళ్ళి గుణనిధి తన చేతులను అడ్డుపెట్టి ఆ దీపాన్ని మళ్ళీ వెలిగిస్తాడు. చాలా రోజుల నుంచి ఎలాంటి ఆహారం, నీరు తీసుకోకపోవడం వల్ల అదే గుడిలో చనిపోతాడు. తనకు తెలియకుండానే శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయడం వల్ల శివుడు కరుణించి అతన్ని కుబేరుడిగా దిక్పాలకుల్లో ఒకడిగా చేస్తాడు. మీకు నచ్చినట్లయితే లైక్